వెరీ గుడ్ చెప్పారు కదా మరి, వెరీ గుడ్. ఇంకా చెప్పనా ఈజీగా ఉంటుంది. పలుకే బంగారమయ్యేదా. తర్వాత ఏంటి, అందులో కో తీసేస్తే దండపాని అంటే ఎముడండి, దండం పట్టుకుంటాడు. ఇప్పుడు చెప్పండి, మీకు దండపాని కావాలా కోదండపాని కావాలా? మరి వస్తాడా రాముడు రావాలంటే శబరిలా గిరికీర్చు. ఇక్కడ వాయిస్తుంది అది ఎందుకురా, ఇందాక అతివృష్టి ఇప్పుడు అతివృష్టి, అంతా శ్రీకాకుళమేనా? శబరిలా బరి గీసుకుని కూర్చోవాలి. ఆవిడ ఎప్పుడో యంగ్గా ఉన్నప్పుడు చెప్పారు వాళ్ళ గురువు గారు, సార్ వస్తాడు అప్పటి నుంచి వచ్చింది సాంగ్, సినిమాలో కాదు. అప్పటి నుంచి ఆవిడ వెయిట్ చేసింది. చేస్తే వచ్చేసరికి ఏంటి, ముగ్గుపట్ట. రాముడు అడిగాడు, ఏమిటే ముగ్గుపట్ట అని. నువ్వు వస్తావు కదా అని ముగ్గులేద్దామని అంది. ఆవిడ అసలు రాముడిని మోక్షం అడగలేదు, వెయిట్ చేసింది. రాముడు వస్తాడు స్వామి, ఇంక నేను వస్తాను, మా గురువు గారు నిన్ను దర్శనం చేసుకుని వచ్చామన్నారు. అంటే రాముడు చెప్పాడు, నువ్వు తిరిగి రాని లోకాలకు వెళ్ళుగాక అని. రాముడు దేవుడు కాదు అంటే ఎలా కుదురుతుంది? రాముడు దేవుడు కాదంటే ఎలా కుదురుతుంది? ఉండేది రాముడొక్కడే. ఆ రాముడిని నమ్మి రామదాస్ గారు మోక్షం పొందారా లేదా? ఆ రాముడిని నమ్మి పోకం గారు మోక్షం పొందారా లేదా? ఆ రాముడిని నమ్మి త్యాగరాజ స్వామి వారు మోక్షం పొందారా లేదా? అది కలియుగంలో నమ్మాలా వద్దా? కాదన్నాడు కుమ్మాలా వద్దా? అదవుతుందా? ఎవిడెన్స్ ఉన్నదాన్ని వదిలేసి, ఎథిక్స్ ఉన్నదాన్ని వదిలేసి, ఏమీ లేని ఇస్తరాకులు కట్టి వాడి దగ్గరికి వెళ్తే ఎలాగా? వాడి దగ్గర కనీసం వాటర్ కూడా లేదు. ఎప్పుడైనా ఎయిర్పోర్ట్కి వెళ్ళారా? ఎయిర్పోర్ట్లో స్నానం చేయాలంటే చాలా కష్టం, ఏముండవు తెలుసా, కాగితాలు ఉంటాయి. అది వాళ్ళ బ్యాచ్, అది వాళ్ళ స్థాయి. వాళ్ళ పుస్తకం కూడా పలసగా అలాగే ఉంటుంది. ఒక ఆవిడ చెప్పింది, నేను బాత్రూంలో చదువుతానని చెప్పింది. అవునులే, వాటర్ పోయినప్పుడు పడిపోతానే. కాబట్టి విన్నారా మీరు? అది వచ్చింది ఫేస్బుక్లో, బక్రీద్ ఉత్సవం చేసుకుని కైజర్ అని ఒక ఎడారిలోంచి వస్తున్నారంట. వస్తుంటే ట్రక్కు చెడిపోయింది, 49 మంది, ఎండ భయంకరమైన ఎండ